కూడా ఒక కీలక అప్డేట్ ఈరోజు వచ్చినట్టుగా కనపడతా ఉంది. సో ఇవే ప్రధాన వార్తల్లా కనపడతా ఉన్నాయి. గద్దెపైకి సార్లమ్మ ప్రశాంతంగా పూర్తయిన మేడారం జాతర తొలి ఘట్టమట. ఉదయం నుంచి సార్లమ్మ గుడిలో పూజలు, సాయంత్రం బయలుదేరిన కన్నేపల్లి కల్పవల్లి, అడుగడుగున భక్తుల నిరాజనం. కన్నేపల్లి నుంచి మేడారం దాకా 2 కిలోమీటర్ల మేర బారులు, డోలు వాయిద్యాలతో సాంప్రదాయ నృత్యాలు, సిగమూగిన వేలాది మంది మహిళలట. నేడే గద్దెపైకి సమ్మక్క తల్లి, పూర్తయిన ఏర్పాట్లు. జంపన్న వాగులో కొట్టుకుపోయి ఒకరు మృతట. లక్షలాది మంది భక్తులు వెళ్ళు కన్నులై ఎదురు చూస్తున్న సార్లమ్మ బుధవారం ఆదివాసీ సాంప్రదాయాల మధ్య అట్టహాసంగా మేడారంలో గద్దెపైకి చేరుకుంది. దీనితో మహాజాతర తొలి ఘట్టం ప్రశాంతంగా పూర్తయినట్టయింది. కన్నేపల్లిలోని గుడి నుంచి సార్లమ్మ బుధవారం రాత్రి 7:38 బయలుదేరింది. జంపన వాగు వద్దకు 8:48 చేరుకున్నది. అక్కడి నుంచి అశేష భక్తజనం నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి మేడారంలో గద్దెపైకి ప్రతిష్ఠించారు. అమ్మను పూజారులు మేడారంలోని గద్దెకు తరలించే ఘట్టం భక్తులను దివ్య అనుభూతికి లోను చేసింది. ఈ ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలైంది. కన్నేపల్లిలోని సారలమ్మ గుడిని పూజారుల కుటుంబ సభ్యులు తొలుత శుద్ధి చేశారు. గుడి లోపల బయట అలికి ముగ్గులు వేసి మామిడి తోరణాలు, బంతిపూలతో అందంగా అలంకరించారు. సాయంత్రం అసలైన పూజ తంతు మొదలైంది. పూజా మందిరంలో ప్రధాన పూజారి కాక సారయ్యతో ఇతర వడ్డెలు రహస్య పూజలు చేశారు. లోపల పూజలు జరుగుతున్నంతసేపు గుడి బయట ఆదివాసీ కళాకారులు డోలు వాయిద్యాలతో సాంప్రదాయ నృత్యాలు చేశారు. సార్లమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. నివశత్తులు శివమూగారు. అలాగే మరోవైపు సార్లమ్మ రాకను కల్లారా చూడాలన్న తపనతో మంది భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో కన్నేపల్లికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల వరకు గుడి లోపల పూజలు జరిగాయి. పూజారి కరయ్య సార్లమ్మ ప్రతి రూపమైన కుంకుమ భరణను తీసుకొని బయలుదేరుతున్న సంకేతం అందంగానే అప్పటి వరకు గుడి బయట వేచి ఉన్న వేలాది భక్తజనం శివమోగారు. సంతానం లేనివారు పిల్లల కోసం వరాలు, గుడిలో హారతిచ్చి ఘంటానాదం, బోరకొమ్ము ధ్వనితో మహిళలు గుడి ముందర తడి బట్టలతో సాగిలపడ్డారు. పూజారి సారయ్య సార్లమ్మ తల్లి రూపాన్ని తలకెత్తుకొని గుడి బయట అడుగు పెట్టగానే భక్తుల కేరింతలతో తల్లికి స్వాగతం. అద్వితీయమైన అనుభూతితో నిలువెల్లా పులకరించిపోయారు. దారికి అడ్డంగా పడుకున్న మహిళలపై పసుపు కొమ్మలు, అక్షింతలు, శుద్ధ జలాన్ని చల్లుతూ దాటుకుంటూ సారయ్య తల్లితో ముందుకు సాగారు. సారలమ్మ తల్లి రూపాన్ని తలకన్న తపనతో వడ్డెల వద్దకు చేరుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ముందుకు చొచ్చుకుపో. అయితే రోప్ పార్టీలు వడ్డెలకు రక్షణ వలయంగా నిలబడి దారి కల్పించారు. భక్తుల చొచ్చుకు రాకుండా నిలిచారు. సార్లమ్మ మేడారం వైపు సాగి వస్తుండగా కన్నేపల్లి గ్రామస్తులు ఎదురెళ్ళి హారతలిచ్చారు. తమ ఇళ్ల ముందు నిల్చొని స్వాగతం. మహిళలే తల్లి ప్రయాణించే మార్గంలో అడుగడుగున నీర్లను పోశారు. కోళ్ళు మేకలు బలి ఇచ్చారు. మొక్కులు సమర్పించుకున్నారు. సార్లమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడంటూ వేడుకున్నారు. మేడారం వరకు 2 కిలోమీటర్ల మేర దాడి పొడవున భక్తులు బారులు తీసి నిల్చున్నారు. తల్లికి అడుగడుగున నీరాజనాలు పలికారు. సో ఈ అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఈ సమ్మక్క సార్లమ్మ మేడారం జాతర అనుకున్న దానికంటే చాలా భారీ సంఖ్యలో వివిధ దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకునే సిచ్యువేషన్స్ మనం చూసాం. చాలా విజువల్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునే వీడియోలు కూడా చాలా వరకు ఇప్పటికే బయటకు వచ్చాయి. సో చాలా ఘనంగా జరుగుతూ ఉంది జాతర.